హై టెన్షన్ కొనసాగుతుంది. నాగాంజలి మృతికి కారణమైనటువంటి దీపక్ను కఠినంగా శిక్షించాలని బంధువులు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు నిర్వహించబోమంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. నాగాంజలి స్వగ్రామంలో భారీగా పోలీసులు కూడా మోహరించి ఉన్నారు. పోలీసుల భద్రత మధ్య నాగాంజలి అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. రాజమండ్రి బొల్లేని ఆసుపత్రిలో ఫార్మసిస్ట్గా పనిచేస్తున్నటువంటి నాగాంజలి ఆసుపత్రి కోఆర్డినేటర్ దీపక్ వేధిస్తున్నాడంటూ మార్చి 23న బల్వన్ మరణానికి యత్నించింది. అయితే మత్తుమందు అధిక మోతాదులు తీసుకుంది నాగాంజలి. 12 రోజుల వెంటిలేటర్ పైన చికిత్స తీసుకొని ఎటకెలకి మొన్న మరణించింది. చికిత్స పొందుతూ ప్రాణాలు గాల్లో వదిలేసింది. ఇక బల్వన్ మరణానికి ముందు దీపక్ వేధింపులపై 3 పేజీల లేఖని పొందుపరిచింది. రెడ్ సారీ కట్టుకొని వాడి కంట పడమేనా తప్పైపోయిందంటూ కూడా అందులో మెన్షన్ చేసింది. చివరిగా లేఖలో ఈ విషయాలను వెల్లడిస్తూ నాగాంజలి బల్వన్ మరణానికి పాల్పడింది. 3 పేజీల లేఖని తను చాలా భావోద్వేగంతో ఆవేదనతో తనకున్నటువంటి బాధల్ని మొత్తం వ్యక్తపరుస్తూ రాసుకొచ్చింది. నేను పదే పదే బాధపడుతూ ఉన్నానంటే నేను కనీసం ఏం చెప్పాలో కూడా తెలియదు నాకు. సో ఇంతలా నన్ను బాధించేవి. నేను మొదటగా చేసిన తప్పు ఆ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, ఆ తర్వాత ఆ ఫంక్షన్కి రెడ్ శారీ కట్టుకొని వెళ్ళడం. నేను రెడ్ శారీ కట్టుకొని వెళ్ళిన రోజునే వాడి కంట పడ్డాను. అప్పటి నుంచి నేను తప్పు చేసిన బాధానిగా ఎప్పటికి కూడా ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా నేను మరణించడానికి కారణం అదే, ఆ రోజు జరిగిన సంఘటన అని చెప్పుకొస్తుంది నాగాంజలి. అయితే ఆ దీపక్ అనే వ్యక్తి తనని వేధించాడంటూ, వాడుకున్నాడంటూ, తర్వాత వదిలేశాడంటూ కూడా ఆ లేఖలో మెన్షన్ చేసింది. ఒకసారి ఆ ఉద్రిక్తతకు సంబంధించిన దృశ్యాలను చూద్దాం. కొంతమంది స్థానికులు కూడా ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు, బంధువులు మాట్లాడుకొచ్చారు. మరి ఏం మాట్లాడారో చూద్దాం. ఏదైతే అంజలికి బుల్లిని హాస్పిటల్లో జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ అంజలిని అత్యంత దారుణంగా మృతుపదార్థాలు ఇచ్చి అత్యాచారాలు చేసి వీడియోలు చేసి ఇది చేశారన్నది దృష్టికి వచ్చింది. ప్రభుత్వం దీని మీద తక్షణమే స్పందించాలి. ఏదైతే ఈ సంఘటన జరిగిందో దాన్ని తక్షణమే బుల్లిని హాస్పిటల్లోని ఈ సంఘటన జరిగిన వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి. ఒకరి మీద యాక్షన్ తీసుకున్నారని అంటున్నారు. అది ఎంతవరకు వచ్చింది ఏంటన్నది చూడాలి. ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. ప్రభుత్వం ఏమంటే కమిటీ వేసి దీని మీద ఎంక్వైరీ చేస్తామని అంటున్నారు. ఏదైతే ఈ అంజలికి జరిగిన సంఘటనని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే కుటుంబాన్ని న్యాయం చేయాలి. ప్రభుత్వం దాన్ని ఆదుకొని ఆ కుటుంబం నుంచి, ఆ యాజమాన్యం నుంచి ఆమె నష్టపరిహారం ఇప్పించేటట్టు చేయాలి. ఏదైతే ఆమె నష్టపరిహారం 1 కోటి దాకా ఇస్తే కానీ ఆమె కుటుంబానికి న్యాయం జరగదు. అసలు ప్రయత్నం బొల్లినేని హాస్పిటల్లో ప్రభుత్వం దాన్ని మాట్లాడి చర్చలు చేసి దాని మీద న్యాయం చేయాలని సిపిఎంగా పార్టీగా డిమాండ్ చేస్తుంది. ఏదైతే అక్కడ ఆదివారం నాడు నైట్ 6 గంటలకు జరిగింది. సోమవారం నాడు 12 దాకా కూడా మా హస్బెండ్ ఏమన్నది తెలియక 12 గంటలకి 11, 12 లోపల ఆ పాప ట్యూషన్ చేసుకుంటానని ఒక మెసేజ్ దొరికింది డైలీ. ఆ డైలీ తీసాక మాతో పాటు ఉండి పారిపోయింది. ఏమిటంటే మాకేం తెలుసు అని ఇది హాస్పిటల్ వాడు. ఇంతలోన పోలీసు వాళ్ళు వచ్చారు. ఎక్కడున్నా అక్కడ సర్దుమనిచ్చారు. ప్రతి రాజకీయ నాయకుడు వచ్చాడు. ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు. ఎంపీలు వచ్చారు, వాళ్ళు వచ్చారు, మాజీ వచ్చారు, పదవిలో ఉన్న వాళ్ళు వచ్చారు. ఎవ్వరు కూడా న్యాయం చేయలే. ఎవ్వరు కూడా వచ్చి ప్రెస్ ముందు మాట్లాడుతూ వెళ్తాం. ఈ ప్రెస్ వాళ్ళకి కూడా దమ్ము లేదు. ఎవడో కూడా బయటికి రానిలేదు. ఒక్క ముక్క అక్కడ జరిగిన ముక్క వాళ్ళు ఎంతవరకు న్యాయం కావాలన్న మాటే కానీ రెండోది ఏం చెప్పలేదు. ఇంతకు మించే మాకేమీ లేదు. మాకు కావాల్సింది ఏంటంటే ఆ పాప ఎలాగ ఇంజక్షన్ చేసుకుందో ఆ ఇంజక్షన్ ఎక్కడి నుండి వచ్చింది అదొకటి. అక్కడ ఉన్న సీసీ కెమెరాలో కావాలని అడిగాం. ఆ 3 ఏది ఇవ్వలేదు మాకు. ఇదే మా డిమాండ్. నల్పదుర్గారావు అనే కుమార్తె నాగాంజలి బుల్లినేని హాస్పిటల్లో ఆస్మాసుతో పడిపోయిందని, తర్వాత డాక్టర్లు మొత్తం ఇంజక్షన్ చేసుకుందని అనేక రకాల కథనాలు చెప్పడం జరిగింది. దాని ద్వారా 23వ తారీఖున జరిగిన ఈ విషయం ఇంతవరకు డాక్టర్లు బాగానే ఉంది, బతుకొద్ది అని భరోసా ఇచ్చిన డాక్టర్లు ఈరోజు సేమై సౌత్ గ్రామానికి స్వగ్రామానికి బాడీని పంపిస్తాం, నాగాంజలి బాడీని జరిగింది. కాకపోతే దీని వెనకాల కుట్రదారులు ఎంతమంది ఉన్నారో అంతమందిని కూడా పోలీసు వారు చిత్తశుద్ధితో పనిచేయాలి. అలాగే
మంచి ప్రభుత్వం చెప్పుకొని మంచి కార్యకలాపాలు చేసే ప్రభుత్వాలు ఇవి. వాళ్ళ మీద ఎవరైతే నిందితులు ఉన్నారో, అమ్మాయిని ఎవరైతే ఏదించారో వాళ్ళందరినీ శిక్షించాలి. దీపక్ని ఒక్కడనే సెంట్రల్ జైల్లో దాస్తే సరిపోదు. ఇంజక్షన్ చేసిన ఆ పట్టుకుని ఉన్న ట్రైనర్సా, డాక్టర్లా, లేకపోతే ఎవరో స్టాఫ్ అనేది వాళ్ళు బయటికి రావాలి. ప్రభుత్వం అది బోలినేని హాస్పిటల్, కిమ్స్ అండ్ బోలినేని హాస్పిటల్, అందులో జరిగిన ప్రతి అంగుళం కూడా వాళ్ళకి వీడియో ద్వారా వాళ్ళకి వెళ్ళుద్ది. అలాంటిది ఇప్పుడు వరకు కూడా వీడియో డిస్ప్లే చేయాల. ఎక్కడ రికార్డింగ్ కానీ పోలీసు వారు బయట పెట్టలేదు, హాస్పిటల్ సిబ్బంది బయట పెట్టలేదు. 2, ఇంకోటి ఏంటంటే ఫోన్లో ఆ పూర్తిగా అమ్మాయి డేటా ఏమైతే ఉందో ఆ డేటాని మొత్తం కూడా డిలీట్ చేసేసారు. కాబట్టి దాన్ని కూడా రికవరీ పెట్టి చేయాలి. 3, ఇంకోటి ఏంటంటే ఆ నాగాంజలి అమ్మాయి బాడీ అయితే ఇంటికి వచ్చింది కాబట్టి ఆ బాడీకి, ఆ అమ్మాయికి ఎటువంటి న్యాయ సహకారాలు అందాలనేది ప్రభుత్వం పూర్తి సహకారం ఇవ్వాలి. 4, మేము ఆ కుటుంబానికి కమ్యూనిస్ట్ పార్టీ ₹1 కోటి ఎక్స్గ్రేసియా ఇవ్వాలని కోరుతున్నాం. అయితే నాగాంజలి బంధువులు మాట్లాడుతున్న మాటలవి. తనకు సీసీటీవీ ఫుటేజ్ కావాలని అడిగారని చెప్తున్నారు వారంతా కూడా. డిమాండ్ చేస్తాం కానీ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వలేదు. ఇంతకీ ఆ మత్తు మందు ఎక్కడి నుంచి వచ్చింది? ఒకసారేమో కింద పడిపోయినని చెప్పారు, ఆ తర్వాత మత్తు మందు తీసుకుందని చెప్పారు, ఆ తర్వాత అక్కడే ట్రీట్మెంట్ ఇస్తున్నామన్నారు. ఇలా రకరకాల మాటలు చెప్పి మొదలుపెట్టారు. కానీ ఇంతవరకు ఏం జరిగిందో కూడా తెలియదు. కాబట్టి మాకు పక్కాగా సీసీటీవీ ఫుటేజ్ కావాల్సిందే అని చెప్పి బంధువులు పట్టుపడుతున్నారు. నాగాంజలి మరణం సంబంధించి తను బలవన్మరణానికి పాల్పడే ముందు 3 పేజీల లేఖను రాసిందని చెప్పారు కదా. కొన్ని విషయాలు మీకు దీని నుంచి చెప్పే ప్రయత్నం చేస్తాను. నా చేతిలో నాగాంజలి చివరిగా రాసినటువంటి ఆ బలవన్మరణానికి ముందు లేఖ ఉంది. జీవితం అంతా నాశనం చేసుకొని ఏడవడానికి కూడా ఓపిక లేక ఎందుకు బ్రతుకుతున్నానో నాకే తెలియదు. ఇలాంటి ఒక బతకడం కన్నా చనిపోవడం చాలా ఉత్తమం. అయితే నేను చేసిన తప్పు ఒకటే, ఈ హాస్పిటల్లోకి రావడం అండ్ ఫంక్షన్లో కూడా రెడ్ సారీ కట్టుకొని వాడి కళ్ళలో పడడం. అదంతా లేకపోయి ఉంటే బాగుండేది. నేను చాలా హ్యాపీగా పేరెంట్స్తో ఉండేదాన్ని. ఆ రెడ్ సారీలో చూసినప్పటి నుంచి వాడికి నా మీద కన్ను పడింది. ఇంకా వదలలేదు. మొత్తానికి వాడుకున్నాడు, వదిలేస్తున్నాడు. ఇలా దీపక్ను ఉద్దేశించి చాలా క్లియర్గా బలవన్మరణానికి ముందు తను పడినటువంటి ఆవేదనని, బాధనని, దుఃఖాన్ని మొత్తాన్ని కూడా అందులో మెన్షన్ చేసింది. చాలా బలవన్మరణానికి ముందు రాసినటువంటి లేఖని చదివితేనే నిజంగా ఎవరైనా కూడా ఆ ఆవేదన, తన బాధ చూస్తే కన్నీళ్ళు పెట్టాల్సిందే. అంతటి ఘోరంగా రాసుకొచ్చింది, అంతటి బాధపడుతూ రాసుకొచ్చింది నాగాంజలి. ప్రస్తుతం ప్రతినిధి మణికుమార్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ మణికుమార్, ఏంటి అంత్యక్రియలో ఉద్రిక్తత చోటు చేసుకుంటుంది? దీపక్ని కఠినంగా శిక్షించేంత వరకు కూడా అంత్యక్రియలు చేయబోమంటూ బంధువులు పట్టుబడుతున్నారు. అప్డేట్స్ ఏంటి? ప్రెసెంట్ అక్కడ పోలీస్ పహారా కొనసాగుతుందని తెలుస్తోంది. ప్రెసెంట్ సినారియో ఏంటి అక్కడ? రాజమండ్రి కిమ్స్ బోలినేని ఆసుపత్రిలో గత 12 రోజులుగా మృత్యుతో పోరాడి చివరకు ప్రాణాలు విడిచింది. ఆసుపత్రిలో పనిచేసిన ఒక ఇంటర్న్ గా పనిచేసినటువంటి నాగాంజలి 23. అయితే గత నెల 23వ తేదీన కిమ్స్ ఆసుపత్రిలో అనస్థిసియా ఇంజెక్షన్ ఎక్కువ మోతాదులో ఇంజెక్ట్ చేసుకుని ఆత్మహత్య చేసింది. అక్కడ పనిచేస్తున్న ఆసుపత్రిలో పనిచేస్తున్న మెడికల్ కోఆర్డినేటర్ దీపక్ తనను లైంగికంగా వేధించాడు, వాడుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. చివరకు ముఖం చాటేశాడు. ఇక నేను బతకలేను అంటూ ఒక లేఖను కూడా, ఆమె ఆత్మహత్యకు ముందు ఒక లేఖను కూడా రాసి